బాలిక నర్మదా మల్లికార్జున్ ఈరోజు బోర్డు మెంబర్గా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో నామినేట్ చేయడం జరిగింది. ఈ నామినేటెడ్ పదవి కోసం కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, మంత్రివర్యులు బండి సంజయ్ గారు, జిల్లా అధ్యక్షులు భారత్ గౌడ్ గారు, శ్యామసుందర్ గౌడ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకుల యొక్క ఆశీర్వాదంతో ఆ బాధ్యత రావడం జరిగింది. నర్మదా మల్లికార్జున్ అనేక సంవత్సరాలుగా బోర్డు మెంబర్గా, వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. వారి కుటుంబం ఈ కంటోన్మెంట్ పరిధిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఏ అవసరమైనా కూడా కాలుకు ముళ్ళుంటే పనుతో సర్వీస్ చేసేవారు. దాన్ని గుర్తించి వారికి బాధ్యత కట్టడం జరిగింది. గతంలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా రామకృష్ణ గారిని గతంలో నామినేట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రక్షణ శాఖ నాయకత్వంలో ఈ కంటోన్మెంట్లో ఏ మార్పులు జరగాలన్నా, ఏ అభివృద్ధి జరగాలన్నా కూడా వారి నాయకత్వం ఉంది. కాబట్టి నేను కొత్తగా ఎంపీ అయిన తర్వాత ఈ కంటోన్మెంట్ని అన్ని రకాల అభివృద్ధి చేయడంలో కంటోన్మెంట్ పాలక మండలితో పాటుగా నేను కూడా అన్ని రకాల తోడుగా ఉంది సహాయశాఖలు నాటించిన. ఇక్కడ మరీ ముఖ్యంగా 100-150 సంవత్సరాల క్రితం ఆనాడు చిన్న పనులు చేసుకొని బతికేటువంటి కంటోన్మెంట్ 99 సంవత్సరాలు వాళ్ళకి ఇల్లు పెట్టుకున్నాయి. పర్మనెంట్ 99 సంవత్సరాల తర్వాత పేద వాళ్ళకు 30 గజాల నుంచి 60 గజాల వాళ్ళకి పూర్తి హక్కులు ఇవ్వాలని చెప్పేటప్పుడు దాని మీద ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నివేదించే ప్రయత్నం చేస్తాం. అట్లనే మొన్న కరోనా సందర్భంలో శానిటేషన్ వర్కర్ చాలామంది చనిపోయారు. ఇక్కడేమో 5% ఎక్కువ కంపాసిటీ పోస్టులు ఇవ్వాలి వీళ్ళే. డెఫినెట్ దాని మీద ఇప్పటికే మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో కూడా ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు అందరి కంపల్సరీ పోస్ట్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, మీ ఆధ్వర్యంలో కూడా కంటోన్మెంట్ కూడా 1 టైం సెటిల్మెంట్గా వీళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పి అట్లనే కంటోన్మెంట్లో ట్రైనింగ్ వ్యవస్థ కావచ్చు, కంటోన్మెంట్లో ఇళ్ళ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఇతరత్ర సమస్యల పరిష్కారంలో తప్పకుండా పాలక మండలితో పాటుగా నేను కూడా వాళ్ళకి సంపూర్ణ సహకారం అందించి కంటోన్మెంట్ ప్రజల విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేస్తాము. కంటోన్మెంట్ మొదటి నుంచి కూడా మా పార్టీకి అందరూ ఉండే పార్టీ రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కంటోన్మెంట్ బోర్డు మీద భారతీయ జనతా పార్టీ నామినేట్ మెంబరు ప్రమాణ స్వీకారం ఒక ఎంపీ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం తలపిస్తుంది. కంటోన్మెంట్ లో బీజేపీ జెండా ఎగరడానికి మీ నెక్స్ట్ ప్రణాళిక ఏంటి? యాక్చువల్గా గతంలో రామకృష్ణ గారు చేశారు. మహిళకు అవకాశం ఇచ్చింది. అనుభవశాలికి వచ్చింది. డెఫినెట్గా కంటోన్మెంట్లో నామినేట్ పదవి వచ్చిన తర్వాత ఎంపీగా నేను ఉన్నాయి కాబట్టి కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉందని చెప్పారు. విశ్వాసం ఉంది కాబట్టి ఇంత గొప్పది. గత 5 సంవత్సరాలే కంటోన్మెంట్కి ఎన్నికలు నిర్వహించట్లేదు కదా, దాని మీద కూడా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి గతంలో కూడా మళ్ళీ